హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగున్నా. మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం అన్ సీజన్లో కూడా మల్లె మొక్క నుండి మల్లెపూలు ఎలా తీసుకోవచ్చు, దీనికి మనం ఉచితంగా ఫెర్టిలైజర్ అంటే మన కిచెన్ నుంచే మన వంటింటి వ్యర్థాలతోటే మనము ఫర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి ఎలా ఇవ్వచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి మా మల్లె మొక్క మీకు తెలుసు కదా, నేను చాలాసార్లు ఈ మొక్క గురించి వీడియోస్లో అయితే పోస్ట్ చేశానండి. నేను ఇది నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత రిపోర్టింగ్ అయితే చేశాను అండ్ వేరే కంటైనర్లోకి. అప్పటి నుంచి ఎప్పుడు కూడా అంటే చాలా చాలా ఫ్లవర్స్ తీసుకుంటాను, అవి కూడా చాలా మంచి సైజులో. అంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది అండ్ పువ్వులు కూడా చాలా చాలా ఎక్కువగా తీసుకుంటాను. అండ్ ఫ్లవర్ సైజ్ కూడా మీరు ఒకసారి చూడొచ్చు. రోజెస్ అంటే రోజెస్ లాగా ఉంటాయి అన్నమాట. వైట్ రోజెస్ ఏమో అనిపిస్తాయి మనకు, డబల్ ఫ్లవర్ అనమాట. మీరు ఎప్పుడు కూడా నర్సరీలో ఈ గుండు మల్లె మొక్కను తీసుకొని వచ్చేటప్పుడు చూసి ఫ్లవరింగ్తో ఉన్నటువంటి మొక్కను తీసుకోవాలి. ఎందుకంటే అంటుగట్టిన మొక్కలకి, చిన్నగా ఉన్నటువంటి మొక్కలకి కూడా ఫ్లవరింగ్ అయితే వస్తుందండి. అలా మీరు చూసి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి తల్లి వయసు ఈ యొక్క మొక్కకి వస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఫ్లవర్స్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ వచ్చిన తర్వాత మనము ఈ మొక్కను నర్సరీ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత మనం ఇంటికి తీసుకొని వచ్చాక ఒక 2 days అలాగే మనం ఈ ఎన్విరాన్మెంట్కి అలవాటు అయ్యేలాగా ఏదైనా నీడ ప్రదేశంలో పెట్టాలండి. అండ్ తర్వాత 2 days అయ్యాక మనము ఏదైనా కంటైనర్ తీసుకొని, అంటే మినిమం 10 to 12 inches పాట్లో మనము చక్కగా మట్టి, కోకోపీటు, వర్మీ కంపోస్టు లేదా ఆవు పేడ ఇలాంటివి కలుపుకొని సమపాలలో మనము రీపాటింగ్ అయితే చేసుకోవాలండి. అండ్ రీపాటింగ్ ఈవినింగ్ టైంలో చేసుకోవాలి. అప్పుడే మొక్క కొంచెం బలంగా ఎదుగుతుంది, ఎలాంటి షాక్కి గురవదు అనమాట. వన్స్ రీపాటింగ్ చేసిన తర్వాత వెంటనే వాటరింగ్ అయితే ఇవ్వాలి. ఇది బేసిక్గా అంటే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అండ్ తర్వాత మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పుడు కూడా మొక్కని ప్రూన్ చేస్తూ ఉంటాను. అంటే ఫ్లవరింగ్ అయిపోయినప్పటి నుంచి మనము ఎప్పుడు మొక్కని కొమ్మలు కట్ చేస్తూ ఉంటే కనుక చక్కగా ఎక్కువ గుబురుగా పెరుగుతాయి, కొమ్మలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి పువ్వులు అనేవి మనము ఎక్కువగా తీసుకుంటాము. అలాగే ఆ కట్ చేసినటువంటి కొమ్మలు, ఆకులు ఇవన్నీ కూడా నేను ఇదే కంటైనర్లో వేస్తాను. అవి మళ్ళీ ఎండిపోయి మళ్ళీ చక్కగా మట్టిలో కలిసిపోయి కంపోస్ట్ అయితే తయారవుతుందన్నమాట. అండ్ ఎప్పుడు మనం వీక్లీ వన్స్ మనము మొక్కకి ఇలా అప్పర్ లేయర్ని అయితే ఏదైనా ఒక టూల్ సహాయంతో కదిలిస్తూ ఉండాలండి. అలా చేయటం వల్ల ఏంటంటే మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్ అనేది మొక్క యొక్క రూటింగ్ సిస్టమ్కి వెళ్తుంది. అలాగే ఏరేషన్ అనేది బాగా జరుగుతుంది కాబట్టి అండ్ మొక్క అనేది చాలా హెల్తీగా, అంటే రూట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మొక్క హెల్తీగా పెరుగుతుంది. అలాగే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇలా కదిలించడం వలన ఏవైనా కలుపు మొక్కలు ఉంటే కనుక అన్నీ వెళ్ళిపోతాయి. సో కలుపు మొక్కలు ఉంటే మనం ఇచ్చే ఫుడ్ అంతా అవే తినేస్తాయి, అందుకని మొక్క బలంగా ఎదగదు. కాబట్టి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి ఇదనమాట. సో నేనైతే ఇది నా దగ్గర ఉన్నటువంటి టూల్ సహాయంతో ఎప్పుడు ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు అయితే ఇలాగా కదిలిస్తూ ఉంటాను. అయితే ఇవాళ మనము ఒక ఫర్టిలైజర్, కిచెన్ నుంచి వచ్చేటటువంటి ఫర్టిలైజరు, మనం పాచిపోయిన అన్నము లేదా మిగిలిపోయిన అన్నము, ఒక పిడికెడు అన్నంతో మనము ఫర్టిలైజర్ తయారు చేసి మల్లె మొక్క కనుక ఇస్తే కనుక చాలా బ్యూటిఫుల్గా పెరుగుతుంది. ఫ్లవర్స్ కూడా చాలా మంచి సైజులో బోలెడన్ని మొగ్గలు, పువ్వులతో మొక్క అనేది ఎప్పుడు అందంగా ఉంటుందండి. ఏ సీజన్లో అయినా మనం ఇలాగా ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చు. దానికోసమే ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకుందాం. ముఖ్యంగా మనము ఈ వంటింట్లో మిగిలిపోయిన అన్నంతో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్తో నిజంగా మొక్కలు గుబురుగా పెరుగుతాయా అని ఒక ప్రశ్న మీకు రావచ్చు, కానీ ఖచ్చితంగా పెరుగుతాయండి. మీరు ఈ ఫెర్టిలైజర్ ఈ వీడియో చూసిన తర్వాత తయారు చేసి మొక్కకి ఇవ్వండి. ఏదైనా పూల మొక్కలకి ఇవ్వచ్చు ఈ ఫెర్టిలైజరు, ఇంకా పండ్ల మొక్కలకి, కూరగాయ మొక్కలకి కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇందులో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కాబట్టి మొక్క బలంగా ఎదగడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఆకులు పచ్చగా ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే మనకు పువ్వులు కానీ కాయలు కానీ దిగుబడి ఎక్కువగా పెరగటానికి, అలాగే నేల సారవంతంగా అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి
కనకాంబరాల మొక్క చాలా చిన్నది చూడండి, హాఫ్ సాయిల్ కూడా లేదు, కానీ ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఆహారము దానికి అందుతుంది కాబట్టి అది చక్కగా విరబూస్తుంది. మనం ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనము ఒక పిడికెడు అన్నాన్ని అయితే తీసుకోవాలండి. అది కూడా చాలా పాచిపోయిందైనా పర్వాలేదు, మిగిలిపోయిందైనా పర్వాలేదు, కానీ ఉప్పు కానీ నూనె కానీ మసాలాలు కానీ ఇలాంటి కలిపినటువంటి అన్నాన్ని మనము ఈ ఫర్టిలైజర్కి ఉపయోగించకూడదు. అండ్ దాంతోపాటు కొద్దిగా పుల్లటి మజ్జిగ కూడా కావాలి. నేను ఈరోజు ఈ రోజా మొక్కలకి, మల్లె మొక్కకి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి మందార మొక్కలకి, అలాగే నేను ఇవాళ అన్ని మొక్కలకి కూడా, కనకాంబరాలకు కూడా ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. అండ్ చూస్తున్నారు కదా, పుల్లటి మజ్జిగ తీసుకొని వచ్చాను అండ్ పిరికెడు అన్నం తీసుకొని వచ్చాను. దీన్ని కొంచెం ఫెర్మెంటేషన్ చేసి ఇస్తే కనుక అద్భుతమైన రిజల్ట్స్ అయితే ఉంటాయండి. ఈ ప్రాసెస్ ఏంటో నేను మీకు చెప్తాను. అయితే ఈ యొక్క అన్నాన్ని మనము పులియబెట్టాలి. దానికోసమే నేను ఈ మజ్జిగ తీసుకొచ్చాను. కాకపోతే ఈ మజ్జిగ నేను ఆల్రెడీ ఒక 4-5 డేస్ బ్యాక్ నుండి పులియబెట్టాను కాబట్టి నేను ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. మీరైతే తయారు చేసి ఈ ద్రావణాన్ని పక్కన పెట్టేసి ఒక 4-5 డేస్ బాగా పులిసిన తర్వాత అప్పుడు మొక్కలకి ఇవ్వండి. ఎందుకంటే ఇది మనము పులిసిన అన్నాన్ని నీటితో బాగా కలిపి లేదా మజ్జిగతో కలిపి మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని 1 లీటర్కు 10 లీటర్ల నీళ్ళు కలిపి మొక్కల వేర్ల దగ్గర పోయొచ్చు అనమాట. అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని 1 లీటర్ తయారు చేసుకుంటే దాన్ని మనము 10 లీటర్స్ వాటర్లో కలిపి ఆ ద్రావణాన్ని మనము మొక్కల దగ్గర, అంటే మొక్కల వేరు వ్యవస్థ దగ్గర పోయొచ్చు. అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. అండ్ దీన్ని మనము ఎవ్రీ 20 డేస్కి ఒక్కసారి కనుక మనము స్ప్రే చేయగలిగితే, ఆ మొక్క మొదట్లో పోయగలిగితే మంచి రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ మెథడ్స్ అండి. ఇవి న్యాచురల్ ఫెర్టిలైజర్ అంటారు వీటిని. అయితే మనము బాగా పండ్లు కానీ, కాయలు కానీ, పువ్వులు కానీ గుత్తులు గుత్తులుగా బాగా రావటానికి మనము దీన్ని తయారు చేసుకొని ఇస్తామన్నమాట. అయితే మనం ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు మొక్క దగ్గర నేను మొక్కకి ఇవ్వడానికి ముందుగా అన్నాన్ని చక్కగా మెత్తగా కలిపానండి. అందులో ఇప్పుడు పుల్లటి మజ్జిగనైతే పోసాను. ఈ పులిసిన అన్నం మొక్కలకి ఒక మంచి సహజ జీవామృతం, అంటే అంత చక్కటి జీవామృతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో పులిసిన అన్నంలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు, అంటే మంచి బెనిఫిషియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అండ్ ఇంకా పోషకాలు, మొక్కకు కావాల్సినటువంటి అన్ని పోషకాలు కూడా ఇవి మొక్కల పెరుగుదలకు అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ముఖ్యంగా ఏం చేస్తుంది ఇది అంటే కనుక వేర్ల పెరుగుదలను, అంటే రూటింగ్ సిస్టమ్ని బాగా బలంగా చేస్తుంది. అలాగే చెప్పాను కదా, మట్టిలో సూక్ష్మజీవుల్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. అలాగే పువ్వులు, కాయలు ఎక్కువ దిగుబడిని ఇవ్వడానికి సహాయం చేస్తుంది. అండ్ ముఖ్యంగా మట్టిలో నీటి శాతాన్ని అది నిలుపుకోవటానికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ముఖ్యంగా మనము ఈ ఫెర్టిలైజర్ని కుండీల్లో పెంచుకునేటటువంటి కూరగాయలు కానీ, పండ్ల మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ వీటన్నిటికీ కూడా మనము ఈ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వచ్చు. చూసారు కదా, నేను డైరెక్ట్గా అన్నంతోనే ఇచ్చేస్తున్నాను. రిమైనింగ్ మిగిలిన దాన్ని నేను అలాగే పులియబెట్టి నేను మళ్ళీ 1 వీక్ అయిన తర్వాత మొక్కలకైతే ఇస్తానండి. ఈరోజైతే మీకు మల్లె మొక్కకి ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను. అండ్ ఇందాకే చూసారు కదా మీరు, అంటే మొత్తం సాయిల్ మొత్తం నేను చక్కగా కదిలించాను అండ్ కొద్దిగా వాటర్ కూడా ఇచ్చాను. వాటర్ ఇచ్చిన తర్వాతనే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. అండ్ ఈ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కాబట్టి మొక్కకు ఎలాంటి ప్రమాదం ఉండదు. మీరు ఈరోజే మీ కిచెన్లో కనుక అన్నం మిగిలితే పడవేయకుండా కొద్దిగా పెరుగు కలిపి పులియబెట్టండి. పులియబెట్టిన తర్వాత మీరు ఒక వారం రోజులు అయిన తర్వాత అందులో వాటర్ కలిపి మొక్కకి ఇవ్వండి. లేదా పులియబెట్టిన దాంట్లోనే మనము కొద్దిగా ఇంకా మజ్జిగ కలిపి పెడితే కనుక పక్కకు పెట్టేస్తే చక్కగా అది ఫెర్మెంటేషన్ అవుతుంది. అండ్ మొక్కలకి ఇస్తే కనుక ఇలా మీరు అద్భుతంగా చక్కటి ఫ్లవరింగ్ అయితే మొక్క నుండి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే కూరగాయలు కూడా మంచి దిగుబడి మీరు తీసుకోవచ్చు. అలాగే పండ్ల మొక్కల నుండి కూడా మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి టిప్స్ మా ఛానల్లో చాలా ఉంటాయండి. మీకు కావాలంటే కనుక మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మా దగ్గర సహజ జీవన ఎరువులు, అలాగే మా దగ్గర ఆర్గానిక్ హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి.